జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి పారిశుద్ధ కార్మికులుగా పనిచేసిన 4 పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన వారిని ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆయురారోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడే వ్యక్తులలో పారిశుద్ధ కార్మికులు ఒకరిని వారు ఎల్లప్పుడూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ముందుంటారన్నారు. ఉద్యోగి పదవి విరమణ పొందుతున్నాడు అంటే వారు సలహాలు ఇచ్చే స్థాయికి ఉన్నారు అని అర్థం అని అలాంటి వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కులంకషంగా తమ వద్దకు రావచ్చని వారు సలహాలు మాకు ఎంతగానో అవసరమని వారు అన్నారు. కార్మికులు సిపిఎస్ వంటి సమస్యలు ఇప్పటివరకు పూర్తి చేశానని తాను ఉన్నంత వరకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ వద్దకు రావచ్చు అని ఇప్పుడున్న పాలక వర్గంకు తమ సలహాలు సూచనలు అవసరమని వారు అన్నారు. అనంతరం 4 పారిశుద్ధ కార్మికులను సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ముంతాజ్ అలీ, మేనేజర్ రాజిరెడ్డి, వికాస్ ఏఈ, సీనియర్ అసిస్టెంట్ వాణి భాస్కర్, మున్సిపల్ కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, పొనగంటి రాము, మాచల్ల రాజు, కొలిగిరి సురేష్, తొరపాటి చందన శంకర్, పొనగంటి విష్ణు, మైనా శిరీష, రవి, ముద్ద రాజేష్, దిడ్డి రాము పలువురు పాల్గొన్నారు. మీ అందరి యొక్క హర్షధ్వానాల కరతాళ ధ్వనులతోని చప్పట్లతోని అనుసరించబడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే రెడీ అందరూ చూడండి అన్న అన్న అమ్మాయి చూడు చిన్న ఇల్లు మీద అందరూ కూడా చప్పట్లతో హర్షధ్వానాలు. 7 ఏజెస్ ఆఫ్ ది లైఫ్ అనే ఒక నవల ఉంది, బుక్ ఉంది. లాస్ట్కి వచ్చేది చైల్డ్ ఏజ్, చిన్నపిల్ల ఏజ్ వస్తుంది. ఫస్ట్ చైల్డ్ ఏజ్, లాస్ట్కి వచ్చేది చైల్డ్ ఏజ్. 7 ఏజెస్ ఆఫ్ ది లైఫ్ అనే ఒక నవల ఉంది. మళ్ళీ చిన్నపిల్ల చేసేసారు అంటే వాళ్ళు అలిగిపోవడం, అరే నేను ఇన్ని రోజులు కష్టపడ్డా, రాత్రి పోయినా, పొద్దున పోయినా, వర్షాకాలం పోయినా, ఎండాకాలం పోయినా, ఇంత సేవ చేసి ఇంత పెద్ద చేస్తే వీళ్ళు నన్ను గుర్తిస్తారు అంటే వాళ్ళ భావన వస్తుంది, నేచురల్గా వాళ్ళ భావన వస్తుంది. మీరు మాట్లాడుకున్నా వాళ్ళు అలిగిపోతారు. అన్న డాడీ అన్నం తినకు, అన్నం తిందాం రా అని అనుకున్నా వాళ్ళకు బాధ అనిపిస్తుంది. బయట పోయేటప్పుడు చెప్పిపోకుండా వాళ్ళకి బాధ అంటే ఇట్లా వాళ్ళకు మెంటల్లీ అట్లా వాళ్ళకి విపరీతం కాదు. వాళ్ళు దాన్ని గుర్తించాలా. అది ఒక ఏజ్ ప్రారంగా వచ్చే అది ఒక గుణం కాబట్టి దయచేసి వాళ్ళని కసురుకోకుండా వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీది. సో దయచేసి దీన్ని గుర్తించాలి. తప్పకుండా వాళ్ళకు రావాల్సిన సేవలు, వాళ్ళకైతే ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ బెనిఫిట్స్ ఉన్నా వాళ్ళు ఇప్పించే ఎందుకు ఇంతకుముందే చెప్పాను, దాదాపు అన్నీ క్లియర్ అయినాయి నాకు తెలిసి. ఈపీఎఫ్, ఈఎస్ఐ అవన్నీ కూడా నేను మాట్లాడి క్లియర్ చేసిన. ఇంకేమన్నా తప్పకుండా నేను ఇక్కడ ఉన్న రోజు తప్పకుండా మీరు రావచ్చు. మీకు ఎవరైనా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టినా రావచ్చు. మీకున్న గౌరవం తప్పకుండా ఉంటుంది. మీరు ఇప్పుడు మాకు పెద్దలు, ఈ రిటైర్డ్ అయినప్పుడు మీరు కార్మికులు, కానీ ఇప్పుడు మాకు మీరు సలహా ఇచ్చే స్థాయిలో ఉన్నారు కాబట్టి సలహాలు కూడా ఇచ్చు. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా ఇప్పుడున్న కార్మికులను వీళ్ళని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి. ఎందుకంటే మీరు పనిచేసినప్పుడే మన యొక్క మున్సిపాలిటీకి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే కొత్త పాలకవర్గం, కొత్త కౌన్సిలర్స్, కొత్త చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మన ప్రజలు చాలా నమ్మకం పెడుతున్నారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం అందరం కష్టపడి కుటుంబ సభ్యులాగా పనిచేద్దాం. ఏమైనా కష్టాలుంటే చైర్పర్సన్ గారు ఉన్నారు, నేను తప్పకుండా మీ వెంట ఉంటాం. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయపడడం దేనికి, పనిచేయని వాడు భయపడతాడు, పనిచేసేవాడు ఎక్కడ భయపడు, ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. సో దయచేసి కష్టపడి పనిచేసి మన మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈరోజు పదవి విరమణ చేయబోతున్న మా యొక్క 4 కుటుంబ సభ్యులు వారి కుటుంబంతో ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని, వారి శేషజీవం మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ.